ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మన సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. ఎడార్లు సెలయేళ్ల ద్వారా ఆగస్టు 8వ తేదీ నాడు మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లో సెలయేర్లు ఆగస్టు 8వ తేదీ. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. కీర్తనలు 4వ అధ్యాయం 4వ వచనం. నీ రక్షకుడు ఇంతకుముందే ఓడించి లొంగదీయని శత్రువెవడు లేడు. కృపలో నువ్వు ఎదగటానికి, క్రైస్తవునిగా నీ దేవుని కోసం పాటుపడటానికి ఆటంకపరిచే విరోధులెవరూ లేరు. వారి గురించి నువ్వు భయపడనక్కర్లేదు. వాళ్ళంతా నీ ఎదుట నుండి పారిపోతారు. వారందరినీ నీ చేతి క్రిందికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ధైర్యము కలిగి నిబ్బరంగా ఉండు, భయపడకు, బెంబేలు పడకు. దేవుడు నీతో ఉన్నాడు. పరాక్రమశాలులారా, మీరు మహాబలవంతుడైన దేవునికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు పరాక్రమవంతులు. విజయాన్ని చేజిక్కించుకోండి. యేసు ప్రభు సాధించిన విజయములో మీకు భాగం ఉండేలా చూసుకోండి. యేసు మనందరి కోసము, మనందరి తరపున ఆ విజయాన్ని సాధించాడు. ఆయన విజయుడైనప్పుడు ఆయనలో, ఆయనతో మీరు ఉన్నారు. ఆ విజయాన్ని పోగొట్టుకోవద్దు. మీ హక్కుల్ని వదలకండి. దోపుడు సొమ్మును పోగు చేసుకోండి. బలమైన కోట గోడలు మిమ్మల్ని ఆపలేవు. మీ సైన్యానికి ఓటమి అంటూ లేదు. మీ రక్షకుని విజయములో పాలు పంచుకోండి. మనం రాజకుమారులం. ఆ చక్రవర్తిని మనం మహిమపరచగలిగేదేలా? మనకు ఆ రాజరిక హక్కులు ఉన్నాయా లేదా అని సందేహించడం ద్వారానా? వాటిని స్వతంత్రించుకోకుండా వెనక్కి తగ్గడం ద్వారానా? కాదు. రాజకుమారులాగా మన స్వాస్థ్యాన్ని, మన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారానే. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.